నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఆ నిప్పులు కొలిమి కన్నా ఇవి బాగా బగబగ వండుతున్నాయి. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి కాదు, అక్కడ ఆధిపత్యం ఎంత వస్తుంది అనే దాని మీద ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆయన గెలిచాడు అంటే మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? గెలిచాడు అంతే, ఇక కాన్ఫిడెన్స్ ఏముంది దాంట్లో. లాస్ట్ టైం భీమవరం గాజువాకలో పోటీ చేసినప్పుడు ఇంతకు మించి ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఏం మారే అంటారు పరిస్థితులు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది జనాలకి, ఈ రోజు కోపం ఉంది, ద్వేషం ఉంది. దేనికి కోపం, దేనికి ద్వేషం? రెండోది, ముఖ్యంగా ఆ ప్రాంతమనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఈరోజు అధోగతి పాలు చేసి అవసాన దశలో తీసుకొచ్చేసి అప్పుల పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనే బాధ ప్రతి ఆంధ్రుడి దృష్టిలో ఉంది. రెండోది, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ముఖ్యంగా పిఠాపురం అందరూ మండలానికి ఒక 4 నాయకులు నియమించుకున్నారు. వాళ్ళు మాజీ శాసనసభ్యులకి అందరికీ తలా ఒక బాధ్యతలు అప్పచెప్పారు. బాధ్యతలు అవి ఎట్టయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తాం, తప్పు కూడా కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి గెలవాలని కోరుకోరు కదా, తన పార్టీ వాళ్ళే గెలవాలని కోరుకుంటారు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడం తప్పులేదు. అందులో అధికార పార్టీలు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా తెలియాలి కదా. ప్రజలు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తానని చెప్పని మాజీ శాసనసభ్యులు వర్మ గారు ఈరోజు ముందుకు వచ్చి భుజాన్ని వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే ఇంకా వర్మ గారు ఇంకా అలక వీడినట్టయితే లేదంటున్నారు, దానికి మీరేమంటారు? ఎవరన్నారు అంటున్నా బయట ప్రచారం? ఎవరు అంటుంది? ఎవరు? వైసీపీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో నీ పక్కన ఉన్న వాళ్ళే నీకు వెనుపడి పుడుస్తారు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అంటున్నారు, అంతేగాని వీళ్ళు అంటలేదుగా. ఎవరు సార్? వీళ్ళు అంటలేదు కదా, జనసేన వాళ్ళు అంటలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటలేదు. నిన్న అందరూ సమావేశం పెట్టుకున్నారు. అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి అక్కడ జనసేన సైనికులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఎంత మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఎంత ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. ఎవరెవరు బాధ్యత, వీళ్ళు ఏందంటే ఇంకా విభేదాలు పెట్టాలి, లబ్ధి పొందాలి, ఓడిపోతున్నారు అని నాకు తెలుసు కాబట్టి గెలవడం కోసం ఎక్కడో దింపుడు కల్లా ఆశ, ఆ ఆశతోటి మేము పవన్ కళ్యాణ్ గారిని ఓడించబోతున్నాం అనే సందేశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఏమనుకుంటున్నారు, 1,00,000 ఓట్ల మెజార్టీ గురించి ఆలోచిస్తున్నారు. లాస్ట్ టైం అనలేదు, లాస్ట్ టైం ఎట్లా అసలు అనలేదు. లాస్ట్ టైం ఆధిక్యత గురించో దీని గురించో మాట్లాడాల, అసలు ఆలోచనే లేదు. అంటే వంగా గీత గారు మెగా ఫ్యామిలీ పెట్టిన భిక్ష ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. అలాంటి ఆమె మరలా ఆ మెగా ఫ్యామిలీకి ధీటుగా వెళ్తుంది, దాని గురించి చెప్తారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చేసింది, ఆ విషయం తెలుసా? తెలుసు సార్. తిరిగింది తెలుగుదేశంలో పుట్టింది, తర్వాత ప్రజారాజ్యానికి వెళ్ళింది ఆమె. శాసనసభ్యురాలు కూడా అయిందిగా. అవును, దేంట్లో? ప్రజారాజ్యం పార్టీలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే పార్టీలు, జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యుడు అయ్యాడు? కాంగ్రెస్. మరి పార్టీ పెట్టుకున్నాడు కదా ఆయన. అంటే పార్టీ మారటం అంటే వీళ్ళు ఎక్కడ సొంతమా ఏంటి? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మారితే మిగిలిన మారరా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు మారారు. పార్టీలు మారుతూ ఉంటారు, అధికారం అవకాశం చూసుకుంటూ ఉంటారు, దాంట్లో తప్పేముంది? సిద్ధాంతపరంగా ఈరోజు పార్టీలు మాట్లాడుకుంటూ ఉంటే, పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే దాని గురించి మా సిద్ధాంతం ఇది, మా సిద్ధాంతానికి మా కార్యకర్తలకే మేము ఇప్పుడు రేపు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి అన్ని పార్టీలు కట్టుబడి ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవాలా. అమ్మనాభూతులు తిట్టుకున్నాళ్ళు, కొట్టుకున్నాళ్ళు, చంపుకున్నాళ్ళు, బాయి బాయి అని భుజాల మీద చేతి చేసుకుంటూ ఉన్న తర్వాత ఇక పార్టీల గురించి మనం మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది? జనసేనలో ప్రజారాజ్యంలో గెలిచింది, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచింది, ఎంపీగా పోటీ గెలిచింది. రేపొద్దున ఇది అయిపోయిన తర్వాత గెలిస్తే జనసేన పార్టీలో రావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు. ఏంటంటే మాతృ సంస్థకు వచ్చామంటారు, రావచ్చు అంటారా? అనుమానం ఉంది దాంట్లో. ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పి జనసేన వాళ్ళు అంటున్నారు. మీరు అన్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారని, మన జనసేన సైనికులు అంటున్నారు సంకేతాలు ఇస్తుంది, మేము వస్తాం అంటున్నాము, ఆమెను తీసుకోండి అంటున్నారు, తీసుకోండి అని చెప్పని చెబుతున్నారు కదా. మొన్నే మనం మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు, మీరు వినలేదేమో. అయితే అంటే వంగా గీత గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏం కౌంటర్ ఇస్తుందంటే, నిన్ను వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా, మీరు కూడా రండి సార్ అని కౌంటర్. రాజ్యమే. ఇప్పుడు మల్లారెడ్డి గారు గుర్తున్నారా మీకు? తెలుసు. చంద్రబాబు నాయుడు గారితో పాటు పక్కన కూర్చొని తిరుపతిలో ప్లేనరీ అయిపోయిన తర్వాత ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి పార్టీ మారాడు. ఏముండదు దాంట్లో. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏంటి? ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైనా శాశ్వతం ఇలా పార్టీలు?
శాశ్వతం కాదు. ఉమ్, కాబట్టి రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఉమ్, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈరోజు పరిస్థితి, వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉమ్, వాళ్ళకు వచ్చిన వీళ్ళకి వచ్చిన వాళ్ళు కార్యకర్తలే బలైపోయేది సామాన్యులే. ఉమ్, రాజకీయ పార్టీ నాయకులు ఎటు బాగానే ఉంటారు. ఉమ్, మధ్యలో ఆవేశాలకి లోనయ్యి లేనిపోయిన గొడవలు పెట్టుకొని హత్యలు చేసుకునేది కార్యకర్తలే. నాయకులు బాగానే ఉంటారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంపడు, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి చంపడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఉండాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపుతారు, ఉమ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమిటి ఉండే వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంపుతారు. ఉమ్, కార్యకర్తలు చంపుకుంటూ ఉంటారు, నాయకులు మాత్రం బాగానే ఉంటారు. అవును. మరి ఇంత జనాలకు తెలియదు అంటారా? తెలుసు, కానీ ఆ రోజు ఆలోచించరు. ఆ రోజు మూర్ఖులైపోతారు. ఆ రోజుకి ఇవన్నీ ఆలోచన రావు. నిజంగా మనకు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, అసలు ఒక విషయం చెబుతానండి. ఇవన్నీ కాదు, చెప్పండి. ఈరోజు వాళ్ళు మామూలుగా ఆస్తి హక్కుకు సంబంధించి చట్టం చేశారు కదా. అవును. ఆ చట్టం అమలైతే మన ఆస్తి మంద కాదు కదా. ఒక్కడ చాలు కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. దాని గురించి వీళ్ళు ప్రచారం చేసుకుంటే చాలు, మిగిలి ఏం చెప్పాల్సిన పని లేదు. అదేగాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ అగ్రనేతలు మొత్తం అక్కడ దిగారంట. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం, మన రామచంద్రారెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు, ఇంకోటి వచ్చి దాడిచెట్టి రాజా, ఇలా ముగ్గురు కూడా 3 మండలాలు తిరిగి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఓటమే లక్ష్యంగా అక్కడ పనిచేస్తున్నారంట. దానికి మీరే ఉంటారు? ఆధిక్యత పెరిగిద్ది. వీళ్ళెంతగా అక్కడ డబ్బులు పంచి వీళ్ళంత ప్రభావం. ఇంకో మాట సార్, నీవన్నా ఓటుకి 50,000 అనేది పనిచేసేంత కెపాసిటీ ఉందంట అక్కడ. 1,00,000 పంచవచ్చు, బండ్లు కుర్రోళ్ళకి బైకులు కూడా ఇస్తారంట. ఇవ్వచ్చు, ఏమైంది, బండ్లు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు 60 లక్షల మందికి 10,000 కాడికి వేశారు మహిళలకి. ఓట్లు వేసారా? వేసారా? ఆ రోజు 10,000, ఈ రోజు 1,00,000తో సమానమే కదా. రేపు 1,00,000 తీసుకుంటారు, జేబులో వేసుకుంటారు. 1,00,000 పంచే అవకాశాలు ఉన్నాయా అంటారా? ఉండొచ్చు. లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా. కనపడుతున్నాయి కదా ఆస్తులు కూడా. దోసుకున్నాయి కనపడుతున్నాయి, దాచుకున్నాయి కనపడుతున్నాయి, వాళ్ళు పెరిగిన ఆస్తులు కనపడుతున్నాయి. పంచుతారేమో ఓడించడానికి. అంటే ముద్రగడ పద్మనాభం వల్ల కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉందంటున్నారు. అది ఏ మేరకు వాస్తవం? ఆయనకి సీట్లే దిక్కులేదు, ఆయన ఇంకోటి కోసం ఏదో చేశారనుకుంటే ఎట్లా? అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే మన సమయం. అంటే ఆయన కాపు ఉద్యమకారుడు కదా. ఎవరు చెప్పారు? కాదా? ఎవరు చెప్పారు? కాదా సార్? కాపులను అడ్డం పెట్టుకొని ఆయన నాయకుడిగా ఎదగాలని ప్రయత్నం చేశాడు తప్ప, కాపు ఉద్యమ నాయకుడైతే ఆయన మాట అందరు వింటారుగా. ఆయన అనుచరులకు ఎంతమందికి ఇప్పించుకున్నాడు, ఆయనకే దిక్కులేదు, వాళ్ళ అబ్బాయికి దిక్కులేదు. ఇంకా ఆయన నాయకుడు అనుకుంటే ఎట్లా మనం? అంటే ఆయన చెప్తే ఓట్లు ఏమి చేయాలో అంటారా? ఒక్క ఓటు కూడా చేయలేదు. ఒక ఆయన చేస్తే ఇంకొక ఓటు పెరిగిద్ది పవన్ కళ్యాణ్. సరే, ఫైనల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? 70,000 నుంచి 1,00,000 ఓట్లు ఆధిక్యతతో గెలవబోతున్నాడు ఆయన. అంత మెజారిటీ వచ్చిందంటారా? అసలు అనుమానమే లేదు మీకు దాంట్లో. అదేగాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ అగ్రనేతలు మొత్తం అక్కడ దిగారంట. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం, మన రామచంద్రారెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు, ఇంకోటి వచ్చి దాడిచెట్టి రాజా, ఇలా ముగ్గురు కూడా 3 మండలాలు తిరిగి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఓటమే లక్ష్యంగా అక్కడ పనిచేస్తున్నారంట. దానికి మీరే ఉంటారు? ఆధిక్యత పెరిగిద్ది. వీళ్ళెంతగా అక్కడ డబ్బులు పంచి వీళ్ళంత ప్రభావం. ఇంకో మాట సార్, నీవన్నా ఓటుకి 50,000 అనేది పనిచేసేంత కెపాసిటీ ఉందంట అక్కడ. 1,00,000 పంచవచ్చు, బండ్లు కుర్రోళ్ళకి బైకులు కూడా ఇస్తారంట. ఇవ్వచ్చు, ఏమైంది, బండ్లు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు 60 లక్షల మందికి 10,000 కాడికి వేశారు మహిళలకి. ఓట్లు వేసారా? వేసారా? ఆ రోజు 10,000, ఈ రోజు 1,00,000తో సమానమే కదా. రేపు 1,00,000 తీసుకుంటారు, జేబులో వేసుకుంటారు. 1,00,000 పంచే అవకాశాలు ఉన్నాయా అంటారా? ఉండొచ్చు. లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా. కనపడుతున్నాయి కదా ఆస్తులు కూడా. దోసుకున్నాయి కనపడుతున్నాయి, దాచుకున్నాయి కనపడుతున్నాయి, వాళ్ళు పెరిగిన ఆస్తులు కనపడుతున్నాయి. పంచుతారేమో ఓడించడానికి. అంటే ముద్రగడ పద్మనాభం వల్ల కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉందంటున్నారు. అది ఏ మేరకు వాస్తవం? ఆయనకి సీట్లే దిక్కులేదు, ఆయన ఇంకోటి కోసం ఏదో చేశారనుకుంటే ఎట్లా? అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే మన సమయం. అంటే ఆయన కాపు ఉద్యమకారుడు కదా. ఎవరు చెప్పారు? కాదా? ఎవరు చెప్పారు? కాదా సార్? కాపులను అడ్డం పెట్టుకొని ఆయన నాయకుడిగా ఎదగాలని ప్రయత్నం చేశాడు తప్ప, కాపు ఉద్యమ నాయకుడైతే ఆయన మాట అందరు వింటారుగా. ఆయన అనుచరులకు ఎంతమందికి ఇప్పించుకున్నాడు, ఆయనకే దిక్కులేదు, వాళ్ళ అబ్బాయికి దిక్కులేదు. ఇంకా ఆయన నాయకుడు అనుకుంటే ఎట్లా మనం? అంటే ఆయన చెప్తే ఓట్లు ఏం చేయాలో అంటారా? ఒక్క ఓటు కూడా చేయలేదు. ఒక ఆయన చేస్తే ఇంకొక ఓటు పెరిగిద్ది పవన్ కళ్యాణ్. సరే, ఫైనల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? 70,000 నుంచి 1,00,000 ఓట్లు ఆధిక్యతతో గెలవబోతున్నాడు ఆయన.